హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే కనుక రీసెంట్గా ఎంఐ ఫ్లాష్ సేల్ జరిగింది కదా, అసలు అంటే చాలాసార్లు నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఫ్లాష్ సేల్లో మనకి అసలు వస్తువులు దొరుకుతాయా లేదా అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. ఒక 10-20 టైమ్స్ అయితే కనుక చాలా మొబైల్స్ని అయితే కనుక ట్రై చేశాను. నాకైతే కనుక ఈ mi.comలో 7A అయితే కనుక దొరికింది. 32GB 2GB ర్యామ్ వర్షన్ అయితే కనుక దొరికింది రీసెంట్గా జరిగిన ఫ్లాష్ సేల్లో. అది ఇవాళ అయితే కనుక డెలివరీ ఇచ్చారు. దీన్ని అన్బాక్స్ చేసి మన కెమెరా రివ్యూ అనేది ఒక్కొక్కటి ఒక వీడియో తర్వాత ఒకటి మన ఛానల్లో అయితే కనుక అప్లోడ్ చేస్తాను. అలాగే నేను చేసే రివ్యూస్లో మీకు అంటే నేను బ్యాటరీ టెస్ట్ చేస్తాను, కెమెరా టెస్ట్ చేస్తాను, నెక్స్ట్ గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అన్నీ ఇలా సెపరేట్గా చేస్తాను కదా. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా ఎడిషనల్గా ఒక రివ్యూ అనేది చేయాలంటే కనుక తప్పనిసరిగా మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఏ టైప్లో రివ్యూ కావాలనేది కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను ట్రై చేస్తాను రివ్యూ ఆ టైప్లో కూడా చేయడానికి. బ్యాటరీ టెస్ట్ చేస్తున్నాం, మనం కెమెరా టెస్ట్ చేస్తున్నాం, అలాగే గేమింగ్ అనేది కూడా టెస్ట్ చేస్తున్నాం కదా. అలాగే మీకేమైనా థాట్స్ వస్తే కనుక నాతో పంచుకోండి. నేను వీడియో చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే రెడ్మీ 7A ఫోన్ బాక్స్ అనమాట. నేను 2GB 32GB వర్షన్ అయితే కనుక తీసుకున్నాను. ఇందులో మనకు వెనకాల ఏమేమి రాస్తుందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది నేను మొన్న జరిగిన ఫ్లాష్ సేల్లో కొన్నాను. ఇవాళ అయితే కనుక డెలివరీ అయింది మనకి. ఇందులో ఉన్నది ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనకి 4000 బ్యాటరీ అయితే కనుక ఉంది. అలాగే 12 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంది వెనక వైపు. నెక్స్ట్ అలాగే మనకి 5.49 ఇంచెస్ HD+ ఫుల్ స్క్రీన్ అయితే కనుక దీంట్లో ఉంది. డ్యూయల్ VoLTE అంటున్నారు, అది కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉంది. MIUI అయితే వస్తుంది. నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఫేస్ లాక్ కూడా ఉంది, మనకి AIతో ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ అలాగే అప్ టు 10 watts ఛార్జింగ్ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది అనమాట. FM కూడా ఉందని చెప్పి రాస్తుంది. అలాగే 2GB 32GB వర్షన్ అనేది ఇక్కడ రాస్తుంది. బ్లాక్ కలర్ నేను ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఓపెన్ చేసి అసలు బాక్స్లో ఏమొస్తాయో చూద్దాం. దాంతోపాటు OTG అనేది కూడా ఇప్పుడే మనం టెస్ట్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి ఇలాగ ఒక కవర్ అయితే కనుక ఉంది. ఇందులో ఏముందో చూద్దాం ఒకసారి. సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఒకటి ఉంది. నెక్స్ట్ మాన్యువల్స్ అయితే కనుక ఉన్నాయి. అంతే. కేస్ అయితే కనుక మనకి బాక్స్లో ఇవ్వట్లేదు. ఫోన్ పక్కన పెడదాం ఒకసారి. ఫస్ట్ మనకి కేబుల్ అయితే కనుక దీంట్లో ఇచ్చింది microSD కేబుల్ అయితే కనుక ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడొచ్చు. 5 volts 1 ampere ఛార్జర్ అయితే కనుక ఇచ్చారు. ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చిన్న అక్షరాలతో. 5 volts 1 ampere ఛార్జర్ అయితే కనుక బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అలాగే సెపరేట్గా దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా సెపరేట్గా చేస్తాను నేను. ఫస్ట్ మనకి టాప్ సైడ్ అయితే కనుక ఇక్కడ సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఒకటి ఇచ్చారు. 3.5 జాక్ ఒకటి ఉంది. ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్, అలాగే పవర్ అన్లాక్ బటన్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి. మరి ఇందులో మైక్ ఏది, స్పీకర్ ఏది అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అయితే కనుక కెమెరా ఫ్లాష్ అయితే కనుక ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా ఫ్లాష్ ఉంది. ఈ టైప్ సైడ్ అయితే కనుక సిమ్ ట్రే ఉంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకి రెండు నానో సిమ్స్, అలాగే నెక్స్ట్ మెమరీ కార్డ్ అయితే కనుక దీంట్లో పెట్టుకోవచ్చు. ఫోన్ అయితే కనుక చూడడానికి కొంచెం బాగానే ఉంది. సరే, ఆన్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, నేను మొత్తం సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ మీద కలుస్తాను. ఈ లోపల మీరు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి స్క్రీన్ మీద వస్తాయి, చూడొచ్చు మీరు అక్కడి నుంచి. ఫ్రెండ్స్, సెటప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ లాక్ అయితే కనుక లేదు, ఫేస్ లాక్ అయితే కనుక ఉంది. జస్ట్ ఆన్ లాక్ అయితే కనుక చేద్దాం ఫస్ట్ మొబైల్ని.
ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టోరేజ్ అనేది చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. మనకి ఆండ్రాయిడ్ పైతో అయితే కనుక మొబైల్ వస్తుంది. ఇంకా స్టోరేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి 32 జీబీలో మనకి 22 జీబీ అయితే కనుక వాడడానికి వస్తుంది. ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు చూడొచ్చు. ర్యామ్ అయితే కనుక దీంట్లో మనకి 2 జీబీ ర్యామ్ ఉంది. స్టోరేజ్ అయితే కనుక పర్లేదు, 22 జీబీ అంటే 10 జీబీ లాస్ అయింది ఓఎస్ కోసం, అంతే మించి లేదు. నెక్స్ట్ మనం ఒకసారి వాల్యూమ్ అనేది ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చూద్దాం. యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు నార్మల్గా మనకి ఈ సైడ్ ఉన్నదేమో స్పీకర్, ఈ పక్కన ఉన్నది మైక్ అనమాట. వాల్యూమ్ అయితే కనుక అంత లౌడ్ అయితే కనుక లేదు దీంట్లో. మనకి వాల్యూమ్ అయితే కనుక అంత ఎక్కువ అయితే కనుక రావట్లేదు. నెక్స్ట్ మనం ఈ యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. బ్లోట్వేర్ అయితే కనుక చాలా ఎక్కువ ఇచ్చారు దీంట్లో. ఓకే, అన్ఇన్స్టాల్ అయితే కనుక అవుతుంది. పేటిఎం కూడా చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఓటీజీ అనేది చెక్ చేద్దాం. తర్వాత సిపిజెడ్ యాప్, మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఓటీజీ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. ఒక వీడియో కూడా ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ వాల్పేపర్ చూద్దాం. వాల్పేపర్ అయితే కనుక బాగానే ఉంది దీంట్లో చూపించడానికి. పెన్ డ్రైవ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. వీడియో కూడా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనకు వీడియో కూడా ఏ ప్రాబ్లం లేకుండా పెన్ డ్రైవ్ నుంచి మీరు ప్లే అయితే కనుక చేయొచ్చు. నెక్స్ట్ ఆడియో ఒకటి విందాం. ఆడియో కూడా ప్లే అవుతుంది పెన్ డ్రైవ్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసేసి నెక్స్ట్ మౌస్ అనేది కనెక్ట్ చేద్దాం మనం. నేను వైర్లెస్ పెన్ డ్రైవ్ అయితే కనుక కనెక్ట్ చేస్తున్నాను. దీనికి పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. కనెక్ట్ అయింది. మౌస్ అయితే కనుక పనిచేస్తుంది, మీరు చూడొచ్చు. కర్సర్ మూవ్ అవుతుంది. నేను క్రోమ్ క్లిక్ చేశాను. క్రోమ్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయితే కనుక అయింది. ఒకసారి సిపిజెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సర్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. మనకి 39 ప్రాసెసర్ ఇస్తే దీంట్లో 439 ఇస్తే 435 అని చూపిస్తుంది ప్రాసెసర్ అయితే కనుక. దీంట్లో సెన్సార్స్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్నీ అయితే కనుక దీంట్లో ఉన్నాయి. మనకి పెద్ద ఇబ్బంది లేదు. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా దీంట్లో ఉంది. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకేమైనా సెపరేట్గా రివ్యూ చేయాలంటే కనుక మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు రెడ్మీ 7A ఉంది కదా, మనకి 7Aకి సంబంధించింది నేను బ్యాటరీ, గేమింగ్, కెమెరా అలాగే సెపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. అవి కాకుండా మీరు ఇంకేమైనా రివ్యూ చేయాలి సెపరేట్గా అనుకుంటే కనుక అవి కూడా అడగండి. నేను అవి కూడా ఒక వీడియో అనేది సెపరేట్గా చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.